వరకును కూడా నేటి దిన సర్వారాధనలోని సకల దీవెనలు తైలాభిషేక పండుగలోని దైవజనుని ఘనపరచుట ద్వారా రావలసినటువంటి దీవెనలు తండ్రి మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. సరే, దానికన్నా ముందు నిర్గమాకాండ గ్రంథము 40వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠించవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. చాలండి. నిర్గమాకాండ గ్రంథము 40వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా చదువుకుందాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. చాలు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. 2 మాటలు దీనికి సంబంధించి మనం నేర్చుకున్న తరువాత నేటి దిన ధ్యానములోనికి వెళదాం. కొంచెం మనస్సు పెట్టడానికి ప్రయత్నం చేయండి. వాక్యం వినుట కొరకు మీ మనస్సును సిద్ధం చేసుకోనండి. ఈ నిర్గమాకాండ ధ్యానములలో దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అని అంటే, ఈ 40వ అధ్యాయం 34వ వచనము దేవుని యొక్క ఉద్దేశం ఏంటది? మందిరము దేవుని మహిమతో నింపబడుట అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆ రోజు ప్రత్యక్షపు గుడారము ఎలాగైతే దేవుని యొక్క మహిమ చేత నింపబడిందో, నింపబడటాన్ని బట్టి ఆ మందిరమును భుజాన పెట్టుకొని యాజకులు ముందు నడుస్తూ ఉండగా, ఇశ్రాయేలీలు వెనక నడుస్తూ ఉండగా, ఇశ్రాయేలీల యొక్క ప్రయాణములో క్షేమము వారికి కలిగి క్షేమకరమైనటువంటి స్థలములోనికి వారు ప్రవేశించినటువంటి వారుగా ఉన్నారో, అలాగే స్నేహితులరా, ఈ మహిమను భుజాన పెట్టుకొని, ఏం భుజాన పెట్టుకొని? మహిమను భుజాన పెట్టుకొని ఈ లోకములో యాత్ర చేసేటువంటి అనుభవములోనికి మనం వచ్చినప్పుడు మన ప్రయాణము క్షేమకరమైనటువంటి ప్రయాణముగా ఉంటుంది. ఏ లోకములో? ఈ లోకములో అనగా అపాయము, అపవాది ఉన్నటువంటి లోకములో క్షేమకరమైనటువంటి ప్రయాణము మనకు కలుగుట కొరకు మహిమను మనము అలంకరించుకొని ప్రయాణం చేయాలి. ఆ రోజు ప్రత్యక్షపు గుడారాన్ని భుజాన పెట్టుకోవటములో ఏం కనబడింది అంటే, వారు ప్రత్యక్షపు గుడారము చేత అలంకరించబడినటువంటి వారుగా ఉన్నారు. ఏమిటి ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ప్రత్యేకత అని అంటే, దేవుని మహిమ చేత నింపబడినటువంటి గుడారం అది. కనుక దేవుని మహిమనే అలంకారముగా మనము ధరించుకునేటువంటి అనుభవములోనికి వస్తే, ప్లరా ఈ లోకములో నుంచి నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణమునకు మనము చేసేటువంటి ప్రయాణములో క్షేమముగా నడిచి ఆ యొక్క గమ్యాన్ని మనం చేరుకోగలిగేటువంటి వారముగా ఉంటాం అనేటువంటిదే నిర్గమాకాండ ధ్యానము యొక్క దేవుని అంతరంగ ఉద్దేశం, దైవజనుని యొక్క అంతరంగ ఉద్దేశం అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనుగా ఉన్నాను. కాబట్టి గ్రహించండి,
ఆ రోజు ఎలాగైతే ఆ ప్రత్యక్షపు గుడారము కనబడిందో, ఈరోజు లోకములో ఉన్నటువంటి వధువు సంఘము కూడా ఆ గుడారము యొక్క అనుభవములోనికి రావాలి, లోకములో దేవుని గుడారముగా కనబడాలి. అంటే మహిమ గుడారముగా కనబడాలి. ఏ గుడారం అండి? మహిమ గుడారము. దేవునికి ఉన్నదేమిటి? మహిమ. ఆ మహిమను గుడారముగా కలిగినటువంటి వారముగా మన శరీరం అనేటువంటి గుడారమైన, మన అంతరంగం అనేటువంటి గుడారమైన దేవుని మహిమ గుడారముగా మార్చబడినటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు మాత్రమే మనము మహిమ మోక్షములోనికి వెళతాము అనేటువంటిది మనము గ్రహించవలసినటువంటి సంగతి. అందునిమిత్తమే ఈ 40 దినముల ధ్యానములను దేవుడు వధువు సంఘమైనటువంటి బైబిల్ మిషన్ వారికి ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. సరే, ఈ 40 దినముల ధ్యానములో ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే, లోక బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారు విడిపించబడి దేవుని యొక్క నడిపింపులోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు దేవునికి గుడారములుగా మార్చబడతారు. ఇది పరోక్షముగా దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి సంగతి అని మీ గమనానికి తీసుకొని వస్తా ఉన్నాను. రైట్. ఇప్పుడు సంగతిలోనికి వస్తే, ఐగుప్త దేశము నుంచి విడిపించబడినటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారు దేవుడు చెప్పగా ఏం చేశారు అని అంటే, దేవునికి ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు చెప్పగా నిర్మించినటువంటి పరిశుద్ధ స్థలము లోనికి దేవుడు దిగిరాలేదు. కానీ ఎప్పుడు దిగి వచ్చారు అని అంటే, చూడండి 40వ అధ్యాయము 9వ వచనంలోను 10వ వచనంలోను మీరు చదివినటువంటి మాట ఏమిటి అంటే, వారు ప్రతిష్ఠించుకొనిన తర్వాత ఆ ప్రత్యక్షపు గుడారం అంతటినీ కూడా ప్రతిష్ఠించినప్పుడు అప్పుడు ఏం జరిగింది? బహిరంగానికి అభిషేకము చేసి అంతరంగముగా అభిషేకములో ఏం జరిగింది? ప్రతిష్ఠ అనేటువంటిది జరిగింది. ఈ ప్రతిష్ఠించబడినప్పుడు మాత్రమే ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క మహిమ ఆ గుడారములోనికి దిగి వచ్చింది అని మనం చూస్తూ ఉన్నాం. స్నేహితులారా, బాగా గమనించండి. సంగతి ఏమిటి అంటే, దేవుడు చెప్పినట్లుగా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించిన వెంటనే పూర్తి చేయండి. దేవుడు ఆ గుడారములోనికి దిగి వచ్చారా? చెప్పునానా? రాలేదు కదా. ఎప్పుడు దిగి వచ్చారు? దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి మాటలు. మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడు చెప్పారు కదా, ప్రయాసపడి భారం మోయిచున్న నా సమస్త జనులారా నా ఎద్దకు రండి అని అన్నారు కాబట్టి, నేను వచ్చేసాను కాబట్టి నేను మహిమ మోక్షంలోనికి వెళతాను అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారముగా ఉంటాం. కానీ స్నేహితులరా, మహిమ మోక్షములోనికి మనము చేరాలి అంటే మనమేం చేయబడాలి అంటే, మహిమ చేత అలంకరించబడాలి. ఏం చేయబడాలి? మహిమ చేత అలంకరించబడినటువంటి వారముగా ఉండాలి. అందుకే దైవజనులు పాడుతూ 47వ పాట బహుశా ఏమంటారంటే, షారోను మైదానముతో సమమైన నంబు ఏ రాజ్య మందులేదు ఏంచి చూడగా. కాబట్టి ఏంటి షారోను మైదానము అంటే? ఎత్తబడేటువంటి వధువు సంఘము. దీంతో సమమైనటువంటిది ఏ రాజ్యమందు లేదు అంటే అర్థమేమిటి అని మనం ఆలోచన చేస్తే, ఈ షారోను మైదానము అనేటువంటి వధువు సంఘములో ఈ ఏమిటి సమముగా, దానికన్నా సమమైనటువంటిది ఏది లేనటువంటి స్థితి అని ఆలోచన చేస్తే, దేవుని మహిమను అలంకారముగా కలిగి ఉండుట. ఏం చెప్పండి? రైట్. ఇప్పుడు దేవుని మహిమ అలంకారం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవునిలో ఉన్నటువంటి సుగుణములను సంఘము కలిగి ఉండుటే దేవుని యొక్క మహిమను కలిగి ఉండుట. బాగా గుర్తుపెట్టుకోనండి. దేవుడు ఎందుకు అంత మహిమతో ఉన్నారు?
ఆ లక్షణాలే ఆయన మహిమను వెల్లడి చేస్తా ఉన్నాయి. ఏం చేస్తా ఉన్నాయి? దేవుని యొక్క లక్షణాలే దేవుని యొక్క మహిమను వెల్లడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకప్పుడు మనమేం చేశాం అంటే, మన పితరుడైనటువంటి ఆదాము గారు ఏం చేశారు? దేవుడిచ్చినటువంటి మహిమను పోగొట్టుకున్నారు. అంటే ఏం పోగొట్టుకున్నారో తెలుసా? దైవ లక్షణాన్ని పోగొట్టుకునేటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఆదాము గారికి ఏమిచ్చారు? నా స్వరూపమందు మా పోలిక చొప్పున నరుని చేయుదుము అనేటువంటి మాటలో ఏమున్నది అంటే, దేవుని యొక్క దివ్య లక్షణాలను ఆదాము గారికి దేవుడిచ్చారు. కానీ దేవుని యొక్క దివ్య లక్షణము అయినటువంటి వాక్య ప్రకారము నడిచేటువంటి అనుభవాన్ని, ఎందుకని? దేవుడు వాక్యమై ఉన్నారు గనుక వాక్యం ఎలా ఉందో అలా దేవుడు ఉంటారు. అలాగున వాక్య ప్రకారము నడిచేటువంటి అనుభవాన్ని ఆదాము గారు పోగొట్టుకున్నారు. కాబట్టి ఆదాము గారు ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారు అని అంటే, దేవుని ఎదుట సిగ్గుపడేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అదే దిగంబరుడుగా కనబడటము అని మనము గ్రహించాలి. అందుకే ఆయన చెట్టుచాటుకు వెళ్ళి దాక్కున్నటువంటి వాడుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. బాగా వినండి. దిగంబరత్వము అంటే అర్థమేమిటి అంటే, దేవుని ఎదుట తలదించుకునేటువంటి స్థితి. చూడండి, ఈ లోకములోనికి వచ్చినటువంటి ఏ మానవుడైనా దేవుని ఎదుట తలదించుకునేటువంటి పరిస్థితి ఏమిటో తెలుసా? దేవుడు తన స్వరూపము చొప్పున మానవుని కలుగచేస్తే, అయ్యా నువ్వు కలుగచేసినటువంటి నీ స్వరూపాన్ని నేను పోగొట్టుకున్నాను, నువ్విచ్చినటువంటి నీ దివ్య లక్షణాలను నేను పోగొట్టుకునేటువంటి వాడనుగా ఉన్నాను గనుక నీ ఎదుట నేను తల ఎత్తుకొని నించోటానికి తగను అనేటువంటి స్థితే దిగంబరత్వము అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఏం మాట్లాడారు అని అంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. అమ్మా నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారమును నీ దిశమలకు సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, తెల్లని వస్త్రము అనేటువంటిది నీతికి గుర్తు. ఏమండి? అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారము అంటే దేవుని యొక్క మహిమకు గుర్తు. కనుక దేవుని మహిమ అయినటువంటి దైవ లక్షణములను అలంకరించుకునేటువంటి అనుభవములోనికి పిల్లరా రాకుండా మరి ఏమి కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో ఎలా కనబడతా ఉన్నారు అంటే, పిల్లరా దిగంబరుని యొక్క స్థితి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ 40 దినాల ధ్యానములను బట్టి మనము సంపాదించుకోవలసినది ఏమిటి అని అంటే, దేవుని యొక్క దివ్య లక్షణముల చేత అలంకరించబడాలి. ఆ అలంకరించబడినటువంటి స్థితే పూర్తి చేయండి. నిర్గమాకాండ గ్రంథము 2వ అధ్యాయం దగ్గర నుంచి 40వ అధ్యాయం వరకు ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతుందండి. కనుక ఈ అనుభవములోనికి రావటానికే ఈ 40 దినాల ధ్యానము అని మీ గమనానికి తీసుకొని వస్తూ, ఈ అనుభవం వస్తే ఏమొస్తుంది? దేవునికి ఉన్న లక్షణాలు ధరించుకుంటే పరోక్షముగా ఏముంటుంది చెప్పండి? ఆ లక్షణాల యొక్క కళంతా కూడా మనకు వచ్చేస్తుంది. అదే దేవుని మహిమ. కనుక ఈ ప్రత్యక్షపు గుడారాన్ని బంగారంతో చేసిన, వెండితో చేసిన, ఏమండి మేక వంట్రికలతో చేసినప్పటికీ కూడా, సన్నపునారతో చేసినప్పటికీ కూడా, ఎన్ని విలువైనటువంటి వాడబడినప్పటికీ కూడా దానిలోనికి దేవుడు దిగి వచ్చినటువంటి స్థితి కానీ, దైవాలంకారమును కలిగినటువంటి స్థితి కానీ లేదు. పిల్లరా, దైవాలంకారము కలిగినటువంటి స్థితి ఎప్పుడు వచ్చింది అంటే ప్రతిష్ఠించుకొనినప్పుడు. ఇట్లా చూడండి, దేవుని మందిరములోనికి వచ్చినటువంటి మనము ఈ 40 దినముల ధ్యానముల ద్వారా ఏ రీతిగా మనం ఉండాలి అని దేవుడు చెప్పారో ఆ రీతిగా మలచబడినటువంటి అనుభవంలోనికి వచ్చి ఇక ఏం చేయాలి అంటే దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అంటే అర్థమేంటనా? అయ్యో నా ఇష్టం ఇదిగో, ఇక నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా జీవితంలో జరిగించు అనేటువంటి అనుభవంలోనికి రావాలి. పిల్లరా,
అదే దైవజనులు ఏమని పాడారు? ఇటువంటి అనుభవం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, చేయనే చేయను తెలిసిన తప్పిదముల్ చేయనే చేయను నెవ్వరు చెప్పిన గాని, చేయను నైజము చెప్పిన గాని, చేసేదను తండ్రి నీ చిత్తము చొప్పున, చేసేదను తండ్రి చేసేదను నీ చిత్తము చొప్పున, చేదుగానున్నాను చేసి తీరేదను. ఇది ప్రతిష్ఠించుకోవటం అంటే ఏంటండి? ఆయన చిత్తము మనకు చేదుగా ఉన్నప్పటికీ కూడా చేసి తీరటం. ఏమండి? లోకము చెప్పినటువంటిదైనా, నైజము చెప్పినటువంటిదైనా కానీ చేయనటువంటి అనుభవమే ప్రతిష్ఠించుకోవటం. ఒక భార్య భర్తకు అప్పగించుకొనిన తరువాత ఆ భార్య జీవితంలో తన ఇష్టము ఎలాగైతే ఉండదో అలాగున పిల్లరా దేవునికి ప్రతిష్ఠించుకునేటువంటి అనుభవంలోనికి వస్తే అప్పుడేం జరుగుద్దో తెలుసా? ఒకప్పుడు మనం పోగొట్టుకున్నటువంటి దైవ లక్షణములను దేవుడు మనకు అలంకరించటానికి మార్గం సరళమవుతుంది. మీకు మాట చెప్తాను. మీ ఇంట్లో పెళ్ళుంది, చుట్టాల ఇంట్లో పెళ్ళుంది. ఏమండి? రెడీ అవటానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళారు అనుకుందాం. ఎక్కడికి వెళ్ళారు అనుకుందాం. ఆ బ్యూటీషియన్కి మనము అనుకూలిస్తే మనలను సుందరంగా తయారు చేస్తారా? మనల్ని కాదులేండి, మిమ్మల్ని. కనుక సుందరంగా తయారు చేస్తారా? నువ్వు అట్లా కాదు ఇట్లా చెయ్యి, ఇట్లా కాదు అట్లా చెయ్యి మనము అని వాళ్ళకి గైడెన్స్ ఇస్తే మనము అప్పుడు సుందరంగా తయారు చేయగలుగుతాడా? అర్థమవుతుందా? అలాగున దేవుని చేతికి అప్పగించుకుంటే ఏ లక్షణం మనకు ఉండటం మేలో ఆ లక్షణం మనకు అనుగ్రహిస్తారు. ఏ లక్షణాన్ని మనలోంచి తీసివేయాలో ఆ లక్షణాన్ని తీసివేస్తారు. అప్పుడు ఏమొస్తుంది? అలాగ అనుగ్రహించినప్పుడు దేవుడు ఏమి లక్షణాలు ఇస్తారు? ఆయనకున్నటువంటి లక్షణాలు మనకు అనుగ్రహిస్తారు. మనలో ఆయనకు ఇష్టము లేనటువంటి లక్షణాలు లేదా ఆయనకు కలిగి లేనటువంటి లక్షణాలు ఏం చేస్తారండి? నిద్ర వచ్చేవాళ్ళు చెప్పండి, ఏం చేస్తారు తీసివేస్తారు. అలాగున తీసివేయాల్సినవి తీసివేసి అనుగ్రహించాల్సినటువంటివి అనుగ్రహించినప్పుడు మాత్రమే ఏమొస్తుంది? కళ వస్తుంది. అవునా కాదా? ఏమండి? బొగ్గ మీద ఎంత మసి రాసుకొని దీన్ని మట్టికి తీసేయకూడదు కానీ నువ్వు నన్ను బాగా అందంగా చేయాలనుకోండి, ఏదన్నా పెళ్లి కూతురు బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? అవునా? అలాగున అదే అప్పగించుకునేటువంటి అనుభవములోనికి రావటం. కనుక దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని యొక్క కళను దేవుడు అద్దితే అప్పుడు ఏమవుతుందంటే దేవుని మహిమ కలిగినటువంటి వారముగా ఉంటాం. ఆ దేవుని మహిమ కలిగినటువంటి గుడారముగా ఆ గుడారం ఉన్నది కనుకనే ఆ గుడారము ఏమండి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏమొచ్చింది? జయమే బ్రతుకెల్లా అపజయం అనేటువంటి పదమే కల్లా అనేటువంటి అనుభవం వచ్చింది. కాబట్టి ఆ అనుభవములోనికి రావటమే పిల్లరా ఈ 40 దినముల ధ్యానము యొక్క ఉద్దేశం. సరే, ఈరోజు సందేశములోనికి వస్తా ఉన్నాను. ఈరోజు తైలాభిషేక పండుగ. ఇది ఎలాగూ జరిగించాలి అని పిల్లరా సన్నిధి పరులైనటువంటి వారు దేవుణ్ణి అడిగితే, ముగింపు ప్రోగ్రాం మేము ఎలా చేయాలి అని దేవుణ్ణి అడిగితే పిల్లరా దేవుడు సన్నిధి పరులతో చెప్పినటువంటి మాట, ఈ 40 దినాలు మీకు దేవుని సంగతులను బోధించినటువంటి మిమ్మల్ని ఈ రీతిగా సిద్ధపరిచినటువంటి దైవజనుని తైలము పోసి అభిషేకించుము అని ఒక 3 వ్యక్తుల పేర్లు చెప్పి వారు మాత్రమే అభిషేకించాలి. వారి యొక్క హస్తము దైవజన్ యొక్క తల మీదకు రాకుండా అభిషేకించాలి అని తెలియచేసినటువంటి కారణాన్ని బట్టి
అలాగున దైవజన్ని అభిషేకించారు. ఏమున్నది దైవజన్ అభిషేకములు అంటే? తైలము అంటే ఏమండి? నూనె అని మనకు తెలుసు. అభి అంటే అర్థం ఏమిటి అంటే గుర్తు, శేఖము అనగా గొప్ప చేయుట. అంటే దైవజన్ని గొప్ప చేసేటువంటి ఒక గుర్తును మనం చూపించాలి. ఆ రోజు వాళ్ళని ఏం గుర్తు చూపించమన్నారు? చెప్పాలి నాన్న, తైలము పోసి అభిషేకించడం ద్వారా గుర్తు చూపించమన్నారు. ఈరోజు మరి మనమేలాగున్న దైవజనుని మేము గొప్ప చేశామనేటువంటి గుర్తు చూపించాలి. ఇది ఈరోజు నా సందేశం. ఎలాగున ఈరోజు దైవజనునికి మనము అభిషేకము చేస్తే దైవజనుని గొప్ప చేశాము అనేటువంటి గుర్తు లోకము ఎదుటను దేవుని ఎదుటను కనబరచగలుగుతాం. ఈ మాటలు నేర్చుకోవటానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక. అంతేకాని దైవజన్ని ఫోటో పెట్టి తైలం పోయటం కానీ, దైవజనుని జ్ఞాపకం చేసుకొని మనం తైలం పోసుకోవటం కానీ ఏమవుతుందో తెలుసా? అది దైవజనుని గణపరిచినట్లు కాదు. అర్థమవుతుందండి? ఆ రోజు వారికి ప్రభు అలా చేయటం ధర్మమని చెప్పారు కనుక చేశారు. కనుక ఈరోజు ఎలాగున మనము దైవజనుని గణపరచాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. మీ ముందు పెట్టడానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయును గాక. అర్థమవుతుందండి? రైట్. 3 విషయాలు చదివేసి కొంచెం ధ్యానంలోనికి వెళదాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దైవజనుని గణపరచటాన్ని గురించి దేవుడు ఏమి రాయించారు? పాత నిబంధన కాలములోనైనా క్రొత్త నిబంధన కాలములోనైనా పూర్తి చేయండి, సంఘకాలములోనైనా దేవుడు ఏమి రాయించారు? 3 మాటలు చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం, సరే, అంతటా వారు ఉదయమునలో లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యోదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, అమ్మా నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. చాలండి పిల్లరా, ఈరోజు దైవజనుణ్ణి మనము అభిషేకించటం అంటే అర్థమేమిటి అంటే, దైవజన్ని మేము గొప్ప చేస్తున్నామంటానికి గుర్తేమిటి అంటే, వాక్యం మనకు చెప్పినట్లుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త అయినా పూర్తి చేయండి, దైవజనులు దేవదాసయ్య గారిని నమ్ముకోవాలి. మొదట దేవుని నమ్మాలి, ఆ తర్వాత దేవుని ప్రవక్త అయినటువంటి దైవజన్ని నమ్మాలి. పిల్లరా, దైవజనుని నమ్మటం అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆ దైవజనుడు చెప్పిన ఎవరు చెప్పిన ప్రకారం మనం చేస్తాం? ఏమండి, మనం ఎవరు నమ్ముతామో వారు చెప్పిన ప్రకారం చేస్తాం. కాబట్టి ఆ దైవజనుడు చెప్పిన ప్రకారం మనం చేయటమే ఏంటి చెప్పండి? అది ఏమండి? ఏంటండి? దైవజనుని గణపరచటం. అర్థమవుతుందండి? కనుక లోకములో అనేక మంది దైవజనులు ఉన్నారు, కానీ దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి దైవజనులు ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు అని చెప్పటానికి ఏమాత్రము కూడా సంకోచించను. ఎందుకంటే పిల్లరా, తన అంతరంగములో ఉన్నటువంటి బైబిల్ మిషన్ను దైవజనునికి దేవుడు ఏం చేశారంటే పూర్తి చేయండి, బయలుపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఆ బైబిల్ మిషన్ యొక్క బాధ్యత అంటే పరోక్షముగా దేవుని యొక్క బాధ్యత ఎవరికి అప్పగించారు? దేవుడు దైవజనునికి అప్పగించారు. కనుక ఆ దైవజనుడి ఏమండి మాట ప్రకారం మనం నడుచుకోవటమే దైవజనుని ఏం చేయటమో తెలుసా?
పూర్తి చేయండి, గొప్ప చేయటం, దైవజనుని మేము ఘనపరిచాము అనేటువంటి గురుతును చూపించటం. రెండవదిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనములో ఉన్నటువంటి సంగతి ఏమిటి అని అంటే, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు. రైట్. కనుక దైవజనుని మన యొక్క హృదయములోనికి చేర్చుకోవాలి. అర్థమైందండి? మన జీవితములోనికి చేర్చుకొని పిల్లరా, ఏ దైవజనుడైతే దేవుని యొక్క నడిపింపులో ఉన్నారో ఆ దైవజనుని యొక్క నడిపింపులోనికి మనము వచ్చేటువంటి అనుభవములోనికి రావాలి. అర్థమవుతుందండి? కనుక దేవుణ్ణి హృదయములోనికి చేర్చుకోవాలి వాస్తవం, కానీ దేవుణ్ణి కలిగినటువంటి దైవజన్ని హృదయములోనికి చేర్చుకోవటం అనేటువంటిది కూడా అవసరం, మాత్రమే అవసరమని చెప్పక తప్పదు అని మీకు తెలియచేస్తా ఉన్నాను. కనుక ఆ ప్రవక్తను చేర్చుకోవటం అని అంటే పిల్లరా, ఆయన యొక్క ఇష్టాన్ని మన జీవితంలో జరిగించటం. ఎవరి ఇష్టాన్ని? దైవజనునికి ఏమి ఇష్టమై ఉన్నదో ఆ ఇష్టాన్ని మన జీవితంలో జరిగించటమే దైవజన్ని చేర్చుకోవటం. ఇప్పుడు దైవజన్ని ఇష్టమేంటి? భూలోకమంతటికి సువార్త పోవుటకిండియా ప్రధానము, పైలోకంబు నుండి వాచిన బైబిలు మిషనును ఎత్తి చూపుము. కనుక బైబిల్ మిషన్ను ఎత్తి చూపించటము దైవజనునికి ఇష్టం. దాని కొరకు దైవజనులు ఏం చేశారో తెలుసా? తన జీవితం అంతటినీ కూడా ఖర్చు పెట్టినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానమును, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి నీతిని, పరిశుద్ధతను, భక్తిని సమస్తమును కూడా ఏమండి బైబిల్ మిషన్ కొరకు మాత్రమే వాడినటువంటి అనుభవములోనికి వచ్చారు. ఆ అనుభవములోనికి మనము రావటమే దైవజనుని చేర్చుకోవటం. మూడవ సంగతి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చాలండి. ఇది పిల్లరా దైవజన్ని మనం ఏమండి గొప్ప చేయటం. ఏంటి ఇలా చేశావు అంటే, మా దైవజనుడు ఇలా చేశారు, నేను ఇలా చేశాను. ఏంటి అలా చూస్తున్నావు, అలా మాట్లాడుతున్నావు అంటే, దేవుడు మాకు ఇచ్చినటువంటి దైవజనులు దేవదాసయ్య గారు ఎలా చేశారు, నేను ఇలాగా చేస్తున్నాను అనేటువంటి రీతిగా ఆయన యొక్క ప్రవర్తనను మనం అనుసరించటమే దైవజనునికి పూర్తి చేయండి చెప్పాలి మనం ఇచ్చేటువంటి అభిషేకం. అర్థమవుతుందండి? దైవజనుని యొక్క శిరస్సు మీద నూనె పోసేంత స్థాయి మనది కాదు. అర్థమవుతుందండి? కనుక కానీ అభిషేకానికి గుర్తు ఏమి కనబడతా ఉంది బైబిల్లో అనేటువంటిది చూసి ఆ రీతిగా దైవజనుని మనము అభిషేకించాలి. ఎలాగెలాగా? ఒకటి, ఆయనను నమ్ముకొనుట, రెండవది ఆయనను చేర్చుకొనుట, మూడవది ఆయనను అనుసరించుట. ఈ మూడు చేయగలిగితే ఆనంద తైలముతో ఆయన్ని అభిషేకించినట్లు లెక్క. లేకపోతే ఆయన కన్నీరు కార్చేటువంటి స్థితిలో ఉన్నట్లు లెక్క. అర్థమవుతుందండి? కనుక అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు లెక్క అప్పచెప్పవలసినటువంటి వారని వారి వలె కనుక మీ ఆత్మలను కాయుచున్నారు కాబట్టి వారు దుఃఖముతో పనిచేయుట మీకు నిష్ప్రయోజనము. కనుక ఆ దైవజనునికి దుఃఖము రాకుండా ఆ దైవజనుని యొక్క కన్నీటిని ఏమండి ఆనంద బాష్పాలుగా మార్చేటువంటి స్థితిలోనికి ఎప్పుడు కన్నీరు గార్చారైనా? ఏమండి ఎప్పుడు కన్నీరు గార్చారు సార్? అయ్యో
మనము ఒకప్పుడు ఏర్పాటులోనికి రాకముందు మనము ఏర్పాటులోనికి వచ్చుట కొరకు ఆయన కన్నీరు గార్చారు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆనంద బాష్పాలు కార్చాలి. ఆయన ఆనంద బాష్పాలు కార్చేటువంటి రీతిగా మనం ఉండగలిగేటువంటి అనుభవమే దైవజనుని మనము అభిషేకించుట. దీని కొరకు దైవజనుడు ఎలాగున్నారు, మనము ఎలాగుండాలి, ఇది క్లుప్తముగా ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా నిర్గమాకాండ గ్రంథము 40వ అధ్యాయము. నిర్గమాకాండ గ్రంథము 40వ అధ్యాయము. వచనాన్ని చదువుకుందాం అమ్మా. సాక్ష్యపు మందసము ఎదుట రైట్. కనుక మొట్టమొదటిగా దైవజనులు మందసపు అనుభవాన్ని కలిగి ఉన్నారు. మందసము ఏ స్థలములో ఉంటుందండి? పోయిన వారం మీరు విన్నారు, అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. కనుక దైవజనుడు కలిగినటువంటి మందసపు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. బాగా గ్రహించండి. మందసం దగ్గర ఏం జరుగుతుంది చెప్పండి. ఒక మాట మీరు చదివితే నిర్గమాకాండ గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనములో ఉంటుంది, ఆ మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీదకి నేను వచ్చి, పూర్తి చేయండి, అతనితో నేను మాట్లాడతాను అని అన్నారు. కనుక దైవజనుని యొక్క అనుభవం ఏమిటి? 72వ పాట 20వ చరణం ఒకసారి చదవండి. మనోవిచారము కూడదు నీకు, అంపులే కావలేను, ఇది వరలో యెవ్వరును నాపై ఎదురు ప్రశ్నలు వేయను లేదు, ఇది వరలో యెవ్వరును నాపై ఎదురు వేయను లేదు, ఇది వరలో నిర్భయముగా చనువుగా నెవరును సలహాలియను లేదు. చాలు. ఏంటంట? ఇది వరలో అంటే ఇంతకు ముందు ఎవరు నాపై ఎదురు ప్రశ్న వేయలేదు. అలాగే నిర్భయముగా చనువుగా ఇది వరలో ఎవరు నాకు సలహా. కనుక ఎవరు ఈ మాట తెలియచేశారు అని మనం ఆలోచన చేస్తే ప్రభువే అంటున్నారు. ఈ పాట 72వ పాట ప్రభువు దైవజనునికి పాడి వినిపించినటువంటి పాట. కాబట్టి ఇది వరలో ఎవరు నాకు ఎదురు ప్రశ్న వేయలేదు, ఇది వరలో ఎవరు చనువుగా నాకు సలహా ఇవ్వలేదు అన్నారు. ఎందుకు దైవజనునికి అంత హక్కు వచ్చింది అని అంటే, అతి పరిశుద్ధ స్థలపు అనుభవాన్ని కలిగి ఉన్నారు ఆయన. అనుభవం చెప్పండి. ఇది వరలో అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంతకు ముందు. ఎంతకు ముందు? దైవజనుని కన్నా ముందు, దేవదాసయ్య గారి కన్నా ముందు ఎవరు కూడా ఇట్లాగున ప్రభువుకు ప్రశ్నలు వేసి ప్రభువుకు సలహాలు ఇవ్వలేదు అని అన్నారు. ఒక సందర్భంలో బహుశా దైవ లక్షణాల స్థుతుల్లో కావచ్చు, ఏమండి అయ్యా హేడెస్సులో ఉన్న వారి సంగతి ఏమిటి అని అడిగారంట దేవదాసయ్య గారు. ఎక్కడున్న వారి సంగతి? నిన్ను ఎరగక కొంతమంది నీ సువార్త కొంతమందికి ప్రకటించబడక కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారు? హేడెస్సులోనికి వెళ్ళిపోయారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అని అడిగారంట. ఎవరన్నా అడగగలరా ప్రభువుని అట్లాగా? అడిగితే ప్రభు అన్నారంట, నేను హేడెస్సులో బైబిల్ క్లాసులు ఏర్పాటు చేశాను, వాళ్ళు ప్రభువుని నన్ను తెలుసుకోవటానికి అన్నారంట. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందండి?
నవ్ ఇట్ ఈజ్ క్లియర్ ఫాదర్ అని అన్నారంట. అది చనువు అంటే. అర్థమవుతుందండి? ప్రతిదీ కూడా దేవుణ్ణి ముఖాముఖిగా అడిగి తెలుసుకునేటువంటి అనుభవం కావాలి. ప్రతి విషయములో కూడా దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవమే కావాలి. అర్థమవుతుందండి? అంతేగాని కొంచెం పెద్ద మనసు చేసుకోండి అని మనుషుల్ని ఆశ్రయించకూడదు సుమా. అర్థమవుతుందండి? ఎవరిని ఆశ్రయించకూడదు, అది సుమ. కనుక సరే, ఈ ఎవరు అంతగా ప్రభువును ఆశ్రయించగలుగుతారు అంటే అతి పరిశుద్ధమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు. ఎందుకని? అతి పరిశుద్ధమైనటువంటి స్థితిలోనికి వెళితే ఏం జరుగుద్ది అంటే ప్రభువు భక్తుడు ఏకమైపోతారు. ఇద్దరూ ఒకే స్థితిలోనికి వచ్చేస్తారు. అంటే ఏక మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటారు. ఒక భార్యకు భర్త దగ్గర ఎంత చనువు ఉంటుందో అర్థమవుతుందండి. భార్యాభర్త ఎలాగూ ఏక శరీరమో భక్తుడు ఏమండి భగవంతుడు ఏక శరీరం అయ్యేటువంటి అనుభవములోనికి వస్తే కానీ ఆ చనువు రాదు. అర్థమవుతుందా? భార్యలు భర్తలకు అప్పుడప్పుడు సలహాలు ఇస్తారా, ఎవరా? ఈ టైపు చూసి అడుగుతున్నానేంటి, ఇస్తారా ఎప్పుడన్నా? సర్లేండి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, ఎప్పుడు ఇవ్వగలుగుతారు? ఎవరు ఇవ్వగలుగుతారు? భార్య వరుసలోనికి వచ్చినటువంటి వారు ఇవ్వగలుగుతారు. కనుక దైవజనుడు కూడా దేవునితో సగభాగమయ్యేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుకనే పిల్లరా, అతి పరిశుద్ధ స్థలపు అనుభవం ఆయనలో ఉంది గనుక ఇది వరలో ఎవ్వరు వేయని ప్రశ్నలు వేశారు, ఎవ్వరు ఈయనటువంటి సలహాలు ఇచ్చారు. చూసారా? ఈ అనుభవాన్ని దైవజనులు కలిగి ఉన్నారు, వధువు సంఘము గనుక మనం కూడా అనుభవములోనికి రావటమే పూర్తి చేయండి అమ్మా. దైవజనునికి అభిషేకం, దైవజన్ని అభిషేకించటం, దైవజన్ని మేము గొప్ప చేశాము అంటానికి గుర్తు. అర్థమవుతుందండి? ఫోటో పెట్టి ఫోటోకు దండేసినంత మాత్రాన ఆయన్ని అభిషేకించినట్టు గుర్తు కాదు. ఇది గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఏంటి దైవజనుల్లో ఉన్నటువంటి మందస్సము స్థితి? మందస్సములో ఏముంటాయండి? అయ్యో, 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, చిగురించిన అహరోను కల్లా మన్నా కలిగినటువంటి పాత్ర. అర్థమవుతుందండి? ఈ 3 దేనికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. 10 ఆజ్ఞలు ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఆయన ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. వాక్యం ఎలాగుందో ప్రభు అలాగ ఉన్నారు. కనుక ఆ స్థితిని దైవజనులు కలిగి ఉన్నారు. వాక్యం ఎలాగున్నారో దేవదాసయ్య గారు అలాగున్నారు. అదే అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి స్థితి, అతి పరిశుద్ధమైనటువంటి స్థితిని సంపాదించుకోవటం అంటే. అర్థమవుతుందండి? రైట్. అలాగే చిగురించినటువంటి అహరోను కర్ర దేనికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఎలాగా? ఆయన మరణములోనికి వెళ్ళి 3వ దినమున తిరిగి లేచారు. అలాగున లోకములో ఉన్నటువంటి భక్తులందరిలోకెల్లా ఏమండి తిరిగి లేచినటువంటి స్థితిని నూరంతలుగా కలిగి ఉన్నటువంటి అనుభవం ఎవరిలో ఉంది? దైవజనులో ఉంది. అదే చిగురించిన అహరోను కర్ర. అర్థమవుతుందండి? యేసు ప్రభు వారు ఎలాగైతే మనకు రక్షణ భాగ్యము పూర్తి చేయండి అందించటానికి చనిపోయి తిరిగి లేచారో, దైవజనులు బైబిల్ మిషన్ అనుభవములోనికి మనను తీసుకొని రావటానికి చనిపోయి తిరిగి లేచినటువంటి అనుభవములోనికి వచ్చారు. రోట్లో తలబెట్టి రోకల పోటుకు భయపడతానా? ఇది దైవజన్ని అనుభవం. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఏ అనుభవాన్ని? మతముల మిషన్లన్నిటినీ బైబిల్ మిషన్లోనికి నడిపించుట కొరకే నేను బ్రతికాను, బ్రతికి ఉన్నాను. దేవదాసయ్య గారు ఎందుకు బ్రతుకున్నారు? ఎందుకు బతుకున్నారు? ఉద్యోగం చేయటానికి, వ్యాపారం చేయటానికి. ఎందుకు బతుకున్నారు చెప్పండి? అయ్యో, బైబిల్ మిషన్ కోసమే జీవించి ఉన్నారు. అర్థమవుతుందండి? మనము కూడా దానికోసమే జీవించిన అనుభవంలోనికి వస్తే చిగురించినటువంటి అహరోను కర్ర అంటే అర్థమేంటో తెలుసా? ఇట్లా మానవ రీతిగా జన్మించినప్పటికీ కూడా మానవ నైజముతో జీవించినటువంటి పరిస్థితి. అదే చనిపోయి తిరిగి లేచినటువంటి అనుభవం. అర్థమవుతుందండి? ఏమి తిందుమా ఏమి తాగుదుమా అనేటువంటి స్థితి విషయంలో ఏం చేయాలి?
చిగురించాలి, అంతేనా? అది చనిపోవాలి. అర్థమవుతుందా? బాగా గ్రహించండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే దైవజనులు ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా, మరొక అడుగు ముందుకు వస్తే మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర యేసు ప్రభు వారికి సాదృశ్యం అని మనం ఎరిగినటువంటి వారముగా ఉన్నాం. మన్నాకు ఉన్నటువంటి పేరేమిటంటే ఇది ఏమి అని. కనుక లోకములో ఉన్నటువంటి వారు ఎవరూ లేనట్టుగా యేసు ప్రభు వారు ఎలాగైతే ఉన్నారో దైవజనులు కూడా అలాగున్నటువంటి వారుగా ఉన్నారు. ఇదే అతి పరిశుద్ధ స్థలపు అనుభవం. అర్థమవుతుందండి? ఈ అనుభవములోనికి మనము వస్తే ఈ 40 దినాల ధ్యానాన్ని బట్టి అది దైవజన్నికి అభిషేకం. ఏంటంట? అది దైవజన్నికి అభిషేకం. అర్థమవుతుందండి? దైవజనులు చెప్పారని నేను విన్నటువంటి ఒక సంగతి ఏమిటంటే, నా సమాధి దగ్గర మీరు మోకరిస్తే నేను దేవుని దగ్గర ఎలా తలెత్తుకుంటాను అని అన్నారంట. బాగా గ్రహించండి. అంటే దైవజనులు దేవుని దగ్గర తలెత్తుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన తలదించుకునేటువంటి పరిస్థితి రాకుండా ఆయన ఎట్లాగ నడిచారో మనం అట్లాగా నడవాలని ట్రై చేయాలా? అయ్యో ఇందుకే ధ్యానాలు ఇవి. అర్థమవుతుందండి? నడవగలిగితే అది ఆయనకు అభిషేకం. దేవదాసు, ఇదిగో నీ పిల్లలు చూడు అని కన్వెన్షన్ మీటింగుల దగ్గరికి దైవజనుని తీసుకొని వచ్చి ప్రభు ఎలా చూపించారో ఈ పందిరిలోనికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఆ పందిరిలో చూపించాలి. అది దైవజనునికి ఏం చెప్పండి? మన ద్వారా కలిగేటువంటి అభిషేకం. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటారో తెలుసా? మాకు అతిశయ కిరీటం మీరే కదా అని అన్నారు. ఏంటంటే అండి, పౌలు గారి కిరీటం ఏంటంట? సంఘం. నేనా? సంఘం అమ్మా. కనుక దైవజనునికి అతిశయ కిరీటం ఎవరు? మనమందరము దైవజన్ని యొక్క ఆత్మీయ స్థితిలోనికి వస్తే అది రేపు పొద్దున దైవజన్నికి అతిశయం. అదే అభిషేకం. అర్థమవుతుందండి? రైట్. ఇక రెండవ సంగతి, నిర్గమాకాండ గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనములో ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే పరిశుద్ధ స్థలము అనుభవం. కనుక మందసము ప్రతిష్ఠించబడితేనే మందసమైంది. బాగా గుర్తుపెట్టుకోనండి. దైవజనులు ఎలాగూ ప్రతిష్ఠించుకున్నారంటే మందసములాగా ప్రతిష్ఠించుకున్నారు. ఇక ఫుల్ టైం దేవుని కొరకే అన్నట్లు ప్రతిష్ఠించుకున్నారు. అలాగునే రెండవదిగా 40వ అధ్యాయము 9వ వచనములో ఏమండి, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వాటిని ప్రతిష్ఠించుము అని తెలియచేశారు. కనుక ప్రతిష్ఠించబట్టాన్ని బట్టి అవి ఏమైనాయి? పరిశుద్ధ స్థితిలో, పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి అనుభవములోనికి వచ్చాయి. కనుక పరిశుద్ధ స్థలములో ఏమేమున్నాయి? ఏమున్నాయండి పరిశుద్ధ స్థలంలో? మన ఆదివారం వచ్చిన వారు చెప్పండి దయచేసి. సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. అర్థమవుతుందండి? సన్నిధి రొట్టెల బల్ల దేనికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. యోహాను సువార్త 17వ అధ్యాయములో అంటారు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగునా. ఆయన ఎలాగైతే నిత్య సావాసములో ఉన్నారో అలాగున దైవజనులు దేవదాసయ్య గారు నిత్యము దేవునితో సావాసంలో ఉన్నారు. ఇదే సన్నిధి రొట్టెల అనుభవం. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? ఆదివారం 2 గంటల సావాసం కుదరదో, సరిపోదో. నిత్యము ఆయన సహవాసములో ఉండాలి. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఏం చేస్తా ఉన్నా అంతరంగముగా ఏం చేయాలి చెప్పండి? ఆయనతో సహవాసాన్ని కలిగినటువంటి అనుభవములోనికి రాగలిగితే ఆయనకు అది అభిషేకం. ఎవరితో సహవాసం చేసే అనుభవం? దేవునితో సహవాసం చేసేటువంటి అనుభవం. రైట్. రెండవదిగా అక్కడ ఏముంది? దీపవృక్షము. దీపవృక్షము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ నింపుదలకు, పరిశుద్ధాత్మ నిండి ఉండినటువంటి స్థితికి సాదృశ్యమని మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఎందుకని? నేను వెలుగై ఉన్నాను అని ప్రభు చెప్పారు. అర్థమవుతుందండి? కనుక ప్రభు ఉన్నట్లు దైవజనులు ఉన్నారు. కనుక దైవజనులు చూసిన వారు ఏమనుకున్నారంట? ఇదిగో యేసు ప్రభు వచ్చారు అనుకున్నారంట. ఒకరోజు దైవజనులు చూసినప్పుడు ఏమనుకున్నారంట? అయ్యో ఈరోజు నేను ఎవరికి సువార్త చెప్పలేదు కదా ప్రభువా, ఇదేంటి ఇలాగైపోయింది అని అంటే
కన్నీరు గారుస్తూ ఉంటే దైవజనులు ప్రభు వచ్చి, అబ్బాయి నువ్వు అట్లా అనుకోబాకు, ఈరోజు మధ్యాహ్నం నువ్వు పలాని వీధిలో నడుచుకుంటూ వెళ్ళావు కదా, నిన్ను చూచిన వారు నన్ను చూసినట్టు భావించి నా వైపు తిరిగారు అనేకులు అని చెప్పారంట. దేవునికి మహిమ కలుగునుగాక. అది దీపవృక్షపు అనుభవం. ఆయన్ను చూస్తే ఏమండి బైబిల్ చదివినట్టే ఉన్నటువంటి అనుభవం. అర్థమవుతుందండి? ఏమండి ఆయన చూస్తే యేసు ప్రభువును చూసినటువంటి అనుభవం. కనుక యేసు ప్రభువుని శరీర నేత్రాలతో చూడని వారికి, బైబిల్ను ఏమండి చదవని వారికి బైబిల్ ఏది? గుండెమే చేసుకొని చెప్తారా నేనే బైబిల్ అని? మన ప్రవర్తన, మన నడకే ఒక బైబిల్ కావాలి. అంటే బైబిల్ ఉన్నట్లు మనం నడుస్తూ ఉంటే ఓహో బైబిల్ ఇలా చెప్పింది కదా అని లోకము బైబిల్ వైపు తిరుగుతుంది. యేసు ప్రభు ఇలాగ ఉంటారన్నమాట. అందుకే వీళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఇలాగ ఉన్నారు అమ్మో అని అనుకునేటువంటి అనుభవంలోనికి రావటమే, పూర్తి చేయండి, దైవజనునికి అభిషేకం. వీళ్ళను ప్రభువులోనికి నడిపించినటువంటి దైవజనుడిలాగా ఉన్నారన్నమాట అనేటువంటి స్థితిలో ఉండగలిగితే, ఎవరున్నట్లు? దేవదాసయ్య గారు ఉన్నట్లు ఉండగలిగితే అదే దైవజనునికి అభిషేకం. సరే, ఇక ధూపవేదిక దేనికి సాదృశ్యం అని విన్నాం మనం? ప్రార్థనా జీవితం. కనుక యేసు ప్రభు వారు, ఇది కూడా యేసు ప్రభు వారికి సాదృశ్యం. యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? తండ్రి కుడి పార్శ్వన నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి? అలాగున్న దైవజనులు కూడా నిరంతరము సర్వసృష్టి కొరకు, సర్వమానవాళి కొరకు విజ్ఞాపనలు సలిపారు. గ్లోబులను కౌగులించుకొని ప్రార్థన చేసినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ అనుభవములోనికి మనం రావటమే దైవజనునికి అభిషేకం. అర్థమవుతుందండి? రైట్. మూడవదిగా నిర్గమాకాండ గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనములో ఆవరణం మనకు కనబడతా ఉంది. ఆవరణములో ఏమండి? బలిపీఠం మనకు కనబడతా ఉంది. బలిపీఠమునకు అభిషేకము చేసి ప్రతిష్ఠించుము, అప్పుడు అది అతి పరిశుద్ధమగును అని తెలియచేశారు. కనుక ఆ బలిపీఠం మీదకు వచ్చిన దాన్ని పరిశుద్ధపరచాలి అంటే బలిపీఠం ఎలా ఉండాలి? అతి పరిశుద్ధంగా ఉండాలి. మన దగ్గరికి వచ్చిన వారు ప్రభు దగ్గరికి రావాలంటే మనం ఎట్లాగా ఉండాలి? అతి పరిశుద్ధంగా ఉండాలి. అతి పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే సరిపోద్దా? చాలదు. అర్థమవుతుందండి? కనుక దానిని తాకినటువంటి వారు పరిశుద్ధపరచబడేటువంటి స్థితిలో ఎలాగైతే బలిపీఠం అనేటువంటిది అతి పరిశుద్ధంగా ఉందో, ఈ బలిపీఠం యేసు ప్రభు వారి యొక్క శిలువకు సాదృశ్యమని మనకు తెలుసు, లోగడ మీరు విన్నారు. కనుక ఆ అనుభవము, సమర్పణ అనుభవము, దేవుని కొరకు అర్పించుకునేటువంటి అనుభవము దైవజనుని యొక్క జీవితంలో మనం చూస్తాం. ఈ అనుభవాన్ని మనము కలిగి ఉంటే దైవజనునికి ఏం చెప్పండి? అభిషేకం. రైట్. అతి పరిశుద్ధ ఆవరణములో ఉన్నటువంటి మరి ఒకటి వస్తువు ఏంటి అంటే నిర్గమాకాండ గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనములో గంగాళము. గంగాళం అనేటువంటిది శుద్ధికి సాదృశ్యము. గంగాళములో ఏముంటాయి చెప్పండి? నీళ్లు ఉంటాయి. కనుక నీరు దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటారు, వాక్యము చేత మీకు ఉదక స్నానము చేయించి అని అంటారు. అర్థమవుతుందండి? దేవుని వాక్యాన్ని అనుదినము చదివినటువంటి అనుభవంలోనికి వచ్చి వాక్యముతో మనల్ని మనము నిత్యము శుద్ధి చేసుకునేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఇది ఎవరి అనుభవం? దైవజనుని యొక్క అనుభవం. ఏమండి? దేవదాసయ్య గారు గుండెల మీద ఎప్పుడూ బైబిల్ ఉండేదంట. ఎక్కడండి? గుండెల మీద ఎప్పుడూ బైబిల్ ఉండేదంట. ఆయన బైబిల్ మీద ఇట్లా రాసుకున్నారంట అయ్యగారు, నీ ధర్మశాస్త్రములో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేను చూచినట్లుగా నా కన్నులు తెరువుము అని రాసుకున్నారంట బైబిల్ మీద పెద్ద అక్షరాలతో అయ్యగారు. అంటే నిత్యము కూడా బైబిల్ను పఠిస్తూ ధ్యానిస్తూ ఉన్నటువంటి అనుభవం, దాని ప్రకారము నడుచుకున్నటువంటి అనుభవం దైవజన్య అనుభవం. ఏ అనుభవం? కాబట్టి పిల్లరా, ఈ పరిశుద్ధత, నిత్య శుద్ధి అనుభవం అనేటువంటిది పిల్లరా దైవజనులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. శరీర శుద్ధి, ఏమండి? అంతరంగ శుద్ధి. స్త్రీని కానీ ముట్టుకోనటువంటి శుద్ధి అండి. ఏమండి?
ఎంత గొప్ప శుద్ధో మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. సరే, మరి ఒకటిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథము అంటే అభిషేకాలు జరిగినటువంటివి ఏ ఏ స్థితుల్లో ఉన్నాయి, అవి దైవజనుల్లో ఉన్నాయి అనేటువంటి సంగతిని మనం గ్రహించడానికి సందేశాన్ని మీ ముందు పెడుతున్నాను. గ్రహించడానికి ప్రయత్నం చేయండి. అలాగే 40 అధ్యాయం 13వ వచనములో ప్రధాన యాజకుని యొక్క అభిషేకాన్ని మనం చూస్తాం. అభిషేకాన్ని బట్టి ఆయన ఏమయ్యారు? అహరోను గారు ప్రధాన యాజకుడు. కనుక దైవజనుడు అభిషేకించబడినటువంటి ప్రధాన యాజకుని మీద ఏముంది చెప్పండి? 12 ఏమండి ముత్యాలు ఉన్నాయి. వాటి మీద 12 గోత్రాల పేర్లు ఉన్నాయి. అర్థమవుతుందండి? అంటే ఇశ్రాయేలీలందరినీ కూడా భరించాలి. నేను రెవరెండ్ అయిన తర్వాత, దేవుడు నన్ను రెవరెండ్ చేశాక ఈ డ్రెస్ ఈ యాజక వస్త్రాన్ని ధరించిన తర్వాత ఒక సహోదరి, మరి వారు అన్నిలేండి ప్రభువుని ఎరగని వారు, మావయ్య ఈ డ్రెస్ చాలా బాగుందన్నారు. అమ్మా ఈ డ్రెస్ కాదమ్మా, ఇదిగో దీని మీద ముందు చూసావా ఈ భారం అని అన్నా. ఇదేం కాదు, డ్రెస్ కాదు, ఇది భారం అని చెప్పా. అర్థమవుతుందండి? ప్రధాన యాజకుడు ఏం చేయాలి అంటే ఏమండి, సంఘమంతటి యొక్క భారాన్ని మోసినటువంటి వారుగా ఉండాలి. దైవజనులు సృష్టి అంతటి యొక్క భారాన్ని తన మీద వేసుకున్నారు అంటానికి సాక్ష్యం ఏంటో తెలుసా? సృష్టి అంతటి కొరకు నిరంతరము కన్నీరు కార్చారు. మతములు మిషన్లన్నింటినీ బైబిల్ మిషన్లోనికి నడిపించటానికి నిత్యము కన్నీరు కార్చారు. ఆ భారం మనం కలిగి ఉంటే ప్రధాన యాజకుని అభిషేకం మనం కలిగి ఉన్నట్లు లెక్క, తద్వారా దైవజనునికి మనం అభిషేకించినట్లు లెక్క, అంటే ఆయన గొప్ప చేసినట్లు లెక్క. అర్థమవుతుందండి? రైట్. ఇంటి పక్క వాళ్ళు, ఇంట్లో వాళ్ళు గుడికి వస్తున్నారు లేదో నాకెందుకు, నేను గుడికి వెళ్తాను, నా సంగతి నాది అని అనుకుంటే సెల్ఫిష్ మ్యాటర్ అన్నమాట. అర్థమవుతుందా? భుజాన వేసుకొని, ఎలాగైతే ఆ ప్రధాన యాజకుడు 12 గోత్రాలను భుజాన వేసుకున్నాడో అట్లా భుజాన వేసుకొని తీసుకురావాలి. ఇన్ని సంవత్సరాలు ఒక్కళ్ళన్నా భుజాన వేసి గుడికి తీసుకొచ్చానని ఒకళ్ళు చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేని సౌండ్ రాలా? కనుక మరి ఒకటిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనములో యాజకుని యొక్క అభిషేకాన్ని బట్టి యాజకులైనట్లుగా అహరోను కుమారులు మనం చూస్తున్నాం. దైవజనులు యాజకులు, అలాగే ప్రధాన యాజకులు అని మనం వింటూ ఉన్నాం. కనుక బరంపురంలో ప్రభువే స్వయముగా ప్రపంచమంతటికి పాదిరిగా అభిషేకించినటువంటి వారుగా ఉన్నారు అని మనం ఎరుగుదుము. సరే, ఇక మరి ఒక అభిషేకము, రాజుల అభిషేకం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో రాజుల యొక్క అభిషేకాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దైవజనుడు కూడా అభిషేకాన్ని బట్టి రాజు ఎలాగో తెలుసా? బాగా వినండి. శరీరమును, లోకమును, సాతాన్ను జయించినటువంటి అనుభవం నిత్యము దైవజనుల్లో ఉన్నదండి. అందుకే దైవజనుడు రాజు అభిషేకం కలిగినటువంటి వారుగా ఉన్నారు. మనం కూడా ఏం కావాలి? రాజు అభిషేకాన్ని మనం కలిగి ఉంటే దైవజనునికి అది అభిషేకం. అందుకే విదేశీ సొమ్ముతో కప్పు కాఫీ కూడా తాగరన్నారంట మన తండ్రి గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప రాజరికం ఆలోచన చేయండి. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే 19వ అధ్యాయం 16వ వచనం రాజుల మొదటి గ్రంథములో అభిషేకాన్ని బట్టి ప్రవక్త అనుభవాన్ని మనం చూస్తున్నాం ఎలీషా గారి దగ్గర. కాబట్టి ప్లరా దైవజనుడు ప్రవక్త అనేటువంటి సంగతిని ప్లరా మనం చూసినప్పుడు బైబిల్ మిషన్ పిల్లలందరూ ప్రవక్తలు కావాలి అన్నారు తండ్రి గారు. అదే దైవజనునికి అభిషేకం. ప్రవక్త అంటే అర్థం ఏంటి? అయి ఉండొచ్చు, ఏమో కాదు, పలానా రోజున పలాంది ఇలా జరుగుతుంది, ప్రభు రాకడ పలానా రోజు, రాకడ తేదీ కూడా చెప్పేశారు అయ్యగారు. మిడోడాయ్ అనేటువంటి ఒక 4 అక్షరాల్లో చెప్పేశారు. దాని యొక్క తేదీ ఏంటో మీరు తెలుసుకోండి, అదే రాకడ తేదీ అన్నారు. అదే ప్రవక్త అనుభవం. కనుక అటువంటి ప్రవక్తల అనుభవములోనికి మనము రాగలిగితే దైవజనునికి అభిషేకం. సరే, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనములో మరి ఒక అభిషేకం కనబడతా ఉంది. ఆ ఒక్క మాట చదవండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అయ్యో, అయితే ఆయన వలన మీరు పొందినటువంటి అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక
ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. చాలు. కనుక సమస్తమును ఎరిగి ఉండేటువంటి అనుభవము అభిషేకం ద్వారా దొరుకుతుంది. దైవజనులు సమస్తము ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. అర్థమవుతుందండి? కనుక ఇక వివరించడానికి సమయం అయిపోయింది కాబట్టి సమస్తము ఎరిగినటువంటి వారుగా ఉన్నారు గనుక చాలా సంగతులు, జరగబోయే సంగతులు దైవజనులు వ్రాసినటువంటి సంగతి మనకు తెలుసు. కనుక అలాగున ఆ అనుభవాన్ని మనం సంపాదించుకుంటే, అనుభవాన్ని, సమస్తమును ఎరిగినటువంటి అనుభవాన్ని మనం సంపాదించుకుంటే అది దైవజనునికి అభిషేకం. ఇప్పుడు చెప్పండి, అటువంటి అభిషేకాన్ని సంపాదించుకుందామా? మోకరించండి, ఒక్క నిమిషం ప్రభు వైపు చూద్దాం. యేసు ప్రభువా, మా దైవజనులు ఏ అభిషేకాన్ని కలిగి ఉన్నారో ఆ అభిషేకమును మేమును కలిగి ఉండి మా దైవజనుని గొప్ప చేసేటువంటి భాగ్యము మాకు దయచేయము. యేసు నామములో వేడుకొనిచున్నాము. ఆమేన్. ఒక్క నిమిషం మౌనంగా కనిపెడదాం. నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దినాహారాన్ని మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నాయి తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తము సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రైకతర దేవుని ఆశీర్వాదములు దైవజనుని గొప్ప చేసినటువంటి అనుభవములోనికి చేరివచ్చిన మనెల్లరను తండ్రి నడిపించి మహిమనొందునుగాక. ఆమేన్.